కుప్పం నుంచి పోటీ చేయలేక చంద్రబాబు పరారవటం రాజకీయంగా కలకలం రేపుతోంది. చంద్రబాబు వ్యవహారాన్ని ముందే గ్రహించిన వైఎస్ఆర్సీపీ చాలా కాలంగా కుప్పం నుంచే చంద్రబాబు పోటీ చేయాలని సవాల్ విసురుతోంది. అయితే ఈ సవాల్ను స్వీకరించలేక చంద్రబాబు చేతులెత్తేశారు. 35 ఏళ్లుగా మోసపూరిత మాటలతో చంద్రబాబు రాజకీయం చేస్తుంటే అభివృద్ధితో కుప్పం ప్రజలను హక్కును చేర్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 20,000 మందికి ఇళ్ల పట్టాలతో పాటు ఇప్పటికే 10,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కూడా చేశారు. కుప్పాన్ని మున్సిపాలిటీగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అప్గ్రేడ్ చేయడంతో పాటు హంద్రీనివా నుంచి తాగునీరు కూడా అందించారు. ఇలా వైఎస్ జగన్ చేసిన అభివృద్ధితో తన ఓటమిని ముందే గ్రహించిన బాబు పోటీ నుంచి తప్పుకున్నారని వైఎస్ఆర్సీపీ అంటోంది. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరి చేతులైతే నేను నాకు రైట్. భువనేశ్వరి వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి నుంచి, అలాగే విజయమూర్తి కుప్పం నుంచి అందిస్తారు. ముందుగా రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, ఏ విధంగా చూడాలి? సో వైఎస్ఆర్సీపీ ఇది ముందుగానే ఊహించింది అనుకోవచ్చా? సో కుప్పంలో చేసిన అభివృద్ధే దీనికి ప్రధాన కారణమా? ఆయన ఇన్సెక్యూరిటీకి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడుది ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి రవీందర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రకారం చూస్తే హరి ఖచ్చితంగా అభివృద్ధి చేసినటువంటి అక్కడ అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి కార్యక్రమాలే వైఎస్ఆర్సీపీ వైపు కుప్పం ప్రజలను ఆకర్షితులను చేసేనట్లో ఎలాంటి సందేహం లేదు. మనం చూస్తున్నాం గడిచిన 7 సార్లుగా అంటే 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అక్కడ కుప్పం ప్రజలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రం ఉపయోగించుకున్నారు తప్ప కనీసం అక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకోలేదు. కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా అంతంత మాత్రంగానే గతంలో ఆయన పర్యటనలు ఉండేవి కుప్పంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం ప్రజలను కూడా తన చేసుకున్నారు. గతంలోనే ఆయన మొదట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు, తనకు అభివృద్ధి విషయంలో కుప్పం అయినా ఒకటే, పులివెందులైనా ఒకటే, మరొక నియోజకవర్గం ఒకటే, కులం మతం రాజకీయ ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తానంటూ ఆయన చెప్పిన మాట ప్రకారమే గడిచిన 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే కుప్పం ప్రజలు కూడా అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. ఇప్పటివరకు గడిచిన 35 సంవత్సరాలుగా కనీసం తాగడానికి నీరు కూడా లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుప్పం ప్రజానీకానికి హంద్రీనివా నుంచి నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేసి చూపించారు. రేపు 26వ తారీఖున అక్కడికి వెళ్ళి గంగా పూజ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. అదే కాదు, ఏకంగా గండికోట నుంచి మరి పైప్ లైన్ ద్వారా నీటిని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికే 70% ఆ వర్క్ కూడా పూర్తయిన పరిస్థితుంది. మరికొంత శాతం మిగిలిన నేపథ్యంలో అది కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక 20,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఆల్రెడీ 10,000 ఇళ్లు కూడా నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇక అన్ని పథకాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ లబ్ధి చేకూరుతున్న పరిస్థితుల నేపథ్యం ఉంది. కాబట్టి అక్కడ కుప్పంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, ముఖ్యంగా జగన్ వైపు మొగ్గు చూపారంటంలో సందేహం లేదు. వీటన్నిటిని ముందుగానే చంద్రబాబు గ్రహించారు కాబట్టి కుప్పం నుంచి పరారయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగానే గ్రహించింది. అందుకోసమే గడిచిన 3 సంవత్సరాలుగా మనం చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేయాలి, చేసి దమ్ముందా అంటూ సవాల్ కూడా చేస్తున్నారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, స్థానిక ఎమ్మెల్సీ భరత్ కానీ వీరంతా కూడా 3 సంవత్సరాలుగా సవాల్ చేస్తూనే ఉన్నారు. కుప్పం నుంచే చంద్రబాబు పోటీ చేయాల్సిందే అంటూ సవాల్ చేస్తుంటే కనీసం ఒక్కసారి కూడా నేను మళ్ళీ కుప్పం నుంచే పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేక పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటి కారణం ఒకటే, ఇప్పటివరకు కేవలం తన కుతంత్రాలతోటి అక్కడ ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంక్గా మాత్రమే మార్చుకున్నారు చంద్రబాబు. కానీ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు. వలసలను నివారించడానికి జగన్ ప్రభుత్వం అక్కడ పెద్ద ఎత్తున చేసింది కాబట్టి ఆ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకోసం ఇప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు పరారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విశ్లేషణ చేస్తుంది. ఓకే, సో విజయమూర్తి కుప్పం నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు, మాట్లాడదాం. విజయమూర్తి, చెప్పండి ఏంటి కుప్పంలో పరిస్థితి? సో తాగునీరు దగ్గర నుంచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సో ఇవన్నీ దీనికి ప్రధాన కారణమా? సో చంద్రబాబు ఇన్సెక్యూరిటీ ముందుగానే గ్రహించింది అధికార పార్టీ అనుకోవచ్చా? భరత్ వర్గం ప్రస్తుతం ఏం చెప్తోంది? ఎలాంటి వాతావరణం కుప్పంలో కనిపిస్తోంది? హరి, 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గ ప్రజలని అమాయకులను చేస్తూ మోసపూరిత హామీలతో ఎమ్మెల్యేగా గెలుస్తూ 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కుప్పం ప్రాంత అభివృద్ధిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే 2 రోజుల పర్యటన నిమిత్తం నిజం గెలవాలి అంటూ కుప్పం నియోజకవర్గంలో పర్యటించినటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని అయితే ఆమె నిన్న చెప్పడం జరిగింది. 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ ఏమాత్రం అభివృద్ధి చేయనటువంటి చంద్రబాబు నాయుడుకు ఇక రెస్ట్ ఇద్దాము, ఇక్కడ ఎన్నికల్లో కుప్పం నుంచి తానే పోటీ చేస్తానంటూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రజల మద్దతు కూడా కూడగట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే
కుప్పంలో రాజకీయ సమీకరణాలు చాలా శరవేగంగా మారుతూ ఉన్నాయనడానికి ఈ యొక్క మాటలే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో రహస్య సర్వేలు చేయించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆయనకు అభివృద్ధి ఎక్కడ చేయకపోవడంతో ఆయనకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయన్నటువంటి సమాచారం మేరకే కుప్పం నుంచి ఆయన సతీమణి భువనేశ్వర్తో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతూ ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు పంపించినట్లుగా తెలుస్తుంది. కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీగా చేశారు. కుప్పానికి సంబంధించి ఒక రెవెన్యూ డివిజన్ తీసుకువచ్చారు. కుప్పానికి సంబంధించి ఈ యొక్క హంద్రీ చిరకాల వాంఛ కుప్పం ప్రజలు ఎన్నో ఏళ్లుగా 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చిరకాల వాంఛ హంద్రీ నీవా కాలువలకు సంబంధించి కూడా ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తాగునీరు అందించబోతున్నారు. ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఖచ్చితంగా ఎక్కడ కాకుండా వేరే స్థానాన్ని ఎంచుకున్నారనేటువంటి సమాచారాన్ని అయితే చెప్పకుండానే ఒక సమాచారాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఆయన సతీమణి భువనేశ్వర్ చెప్పడం జరిగింది. ఆల్ రైట్ విజయమూర్తి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.